ఎపిసోడ్లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన రాణి బుక్ సెంటర్ ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు అనిల్ అట్లూరి గారి మాతామహులు. కథా సాహిత్యంపై ప్రతి నెల 2వ శనివారం వేదిక అనే ఆన్లైన్ కార్యక్రమం అనిల్ అట్లూరి గారు నిర్వహిస్తున్నారు. అలానే సాహిత్యంపై వేదిక బ్లాగులో వ్యాసాలను రాస్తున్నారు. అనిల్ అట్లూరి గారు ప్రచురించిన అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుస్తకం కొనడానికి షో నోట్స్లో ఇచ్చిన లింకును ఉపయోగించండి. అలాగే ప్రతి నెల కథా సాహిత్యం గురించి వారు నిర్వహించే చర్చా కార్యక్రమం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవడానికి షో నోట్స్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వేదిక వాట్సాప్ గ్రూప్లో చేరండి. మీ విద్యాభ్యాసం, బాల్యం, కాలేజీ ఇదంతా ఎలా జరిగింది అనేది ముందర చెప్తారా? నేను పుట్టింది విజయవాడ. నేను మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయాం మేము. లైక్ మెడ్రాస్ అంటాం. మాకు ఏంటంటే మెడ్రాస్ ఈజ్ అన్ ఎమోషన్, చెన్నై ఈజ్ అ సిటీ అంటాం మేము అక్కడ. నాన్నగారు నేవీలోంచి వచ్చేయడం, తర్వాత విశాల్ అందరిలో ఎడిటోరియల్ టీంలో చేయడం, చేసిన తర్వాత ఆయన మళ్ళీ చెన్నైకి, అంటే ఈరోజు ఈ చెన్నైకి ఆ రోజు మెడ్రాస్కి వెళ్ళటం మూలంగా మేము కుటుంబం అక్కడికి షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఇంకా చదువులు గిదువులన్నీ అక్కడే జరిగిపోయినాయి నాకు. సో బాల్యం అంటే నా 10వ ఏట ఆయన చనిపోయారు. చదువులన్నీ అక్కడే, ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళి చదువుకున్నది ఏమీ లేదు. అంటే ప్రపంచం చదువుకోవడం అది వేరనుకో, బట్ ఇలా స్కూలింగ్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ మొత్తం కూడా అక్కడే. నేను మొదలైంది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సేయింగ్ ప్రోడక్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్ అని ఉండేది అప్పట్లో. అది శర్మ గారని, విఎన్ శర్మ, ఆయన జేకే గారి శిష్యుడు. సో ఆయన హీ మ్యారీడ్ జర్మన్ లేడీ ఎల్లెన్ అని. ఆయన్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళిద్దరు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలకి మంచి స్కూల్ ఒకటి మొదలు పెట్టాలనుకుని ఆ రోజుల్లో ఆ స్కూల్ మొదలు పెట్టారు, లేట్ 1950s. సో అది ఆ రోజుల్లో దాన్ని జర్మన్ స్కూల్ అని కూడా పిలుచుకునేవాళ్ళు. నాతో పాటే ఆరుద్ర గారి పిల్లలు కానీ, దాశరథి గారి పిల్లలు కానీ, ఇలా ఇదంతా కూడా మళ్ళీ ఈ సాహితీ రంగం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అక్కడ నాకు టీచర్స్ కూడా ఇద్దరు మన తెలుగు దీనికి సంబంధించిన వాళ్ళు. ఒకళ్ళేమో శారదాంబ గారని మాలతి చందూర్ గారి అక్క సోదరి. సో అది కూడా ఉంది. రెండో వైపు ఇంకోటి ఏంటంటే ఆరుద్ర గారి వదిన గారు, అంటే రామలక్ష్మి గారి సిస్టర్, ఆవిడ పేరు కామేశ్వరి గారు. సో ఆ వాసన ఉండేదన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి చుట్టూ సాహితీ వాతావరణం ఉండింది కాబట్టి మీరు పుస్తకాలు కూడా చిన్నప్పటి నుంచే చదవడం అనేది మొదలైందా? ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్ళు? నాన్నగారు కానీ మా అమ్మ కానీ వీళ్ళందరూ కూడా నాకు కథలు చెప్పడం కానీ, వినిపించడం కానీ, చదివించడం. నాన్నగారు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు బయట ఊళ్ళకి, అంటే ఇన్వేరియబుల్ ఆ రోజుల్లో ఆయన విజయవాడ అటు వచ్చేవారు. అటు ముంబై గింబై అటు వెళ్ళినా కూడా నాకు ప్రత్యేకంగా తప్పనిసరిగా బొమ్మలు తెచ్చినా తేవకపోయినా పుస్తకాలు ఉండేవి నాకు. సో నాకంటూ ఒక షెల్ఫ్ లాగా ఉండేది, అందులో నా పుస్తకాలు ఉండేవి. ప్రధానంగా పుస్తకాలు ఎక్కువ ఉండేవి అందులో. సో అందులో పైగా తెలుగు పుస్తకాలు. ఇవి కాక ఆ రోజుల్లో మనకు వచ్చే మాసపత్రికల పిల్లలకి, బాలలకి ఉండేది చందమామ. చందమామ మళ్ళీ అంటే మళ్ళీ అక్కడ కూడా నాకు అదే వాతావరణం. కుటుంబరావు గారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళందరితో చాలా ఆత్మీయంగా ఉండేది నాకు అనుభవం. తర్వాత బాలశౌర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన హిందీ వర్షన్స్ చూసేవారు ఆయన.
సో, ఆఫీస్‌కి వెళ్ళటం నాన్నగారితో పాటే చందమామ, విజయ స్టూడియోస్‌కి వెళ్ళటం. అక్కడ వాళ్ళతో కూర్చొని వాళ్ళేదో మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆ బైండర్స్ ఉండేవి వాళ్ళకి. 3 నెలలు, 6 నెలలు కలిపి ఒక చిన్న బైండర్‌గా పెట్టుకుంటే ఆహ్, ట సైడ్ టేబుల్ అంటారిప్పుడు. సో, డెస్క్ పక్కన ఉంటుందది. ఆ డెస్క్‌కు సైడ్ టేబుల్‌లో ఈ బైండర్స్ ఉండేయి. సో, అవి తీసుకొని నేను చదువుకునేవాడిననమాట. వాళ్ళు అంటే వాళ్ళేం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థమయ్యే వయసు కాదది. సో, అలా ఉండేది ఆ వాతావరణం. కాబట్టి చదువు, పుస్తకాలు ఎప్పుడు చూసినా ఇప్పుడు మా అమ్మ గాని, మా నాన్నగారు గాని ఎవరిని చూసినా ఏదో టైంలో వాళ్ళ చేతిలో ఏదో పుస్తకం ఉంటూనే ఉండేది. ఇంట్లో రోజు పత్రికలొచ్చేవి. అది లేని ప్రపంచం నాకు లేదు. ఒక విధంగా చెప్పాలంటే. సో, ఈరోజు కల్టివేషన్‌కి కూడా పుస్తకాలు, రీడింగు పిల్లలు ఏంటి అని అనుకుంటే కూడా ఇంట్లో ఉన్న వాతావరణమే దాని మీద ప్రతిఫలిస్తుందని నేను అనుకుంటాను. యంగ్ పేరెంట్స్‌కి గూడా అదే చెప్తా నేను. నా అనుభవం కూడా అదే. పిల్లలు ఉన్న ఇంట్లో పుస్తకాలు వాళ్ళు రోజు బెత్తం పట్టుకొని నువ్వు చదువు అనే బదులు వాళ్ళకి ఆ కథలు చదివి వినిపించడం, పద్యాలవి ప్రేమతో దగ్గరికి తీసుకొని నెమ్మదిగా ఓపికగా వాళ్ళకి చెప్పడం. ఆ టైం తీసుకోవాలి. యుల్ హావ్ టు స్పెండ్ అంటే మనం ఇప్పుడేదో ఈ మిల్లెనియల్స్ వీళ్ళందరూ కూడా క్వాలిటీ టైమ్ అంటారు. లేదా ఇది కౌన్సిలర్స్ అందరూ కూడా క్వాలిటీ టైమ్ అంటారు. క్వాలిటీ టైమ్ మాకు క్వాలిటీ టైమ్ అని ఏమి ఉండేది కాదు. స్పెండింగ్ టైమ్ విత్ ది ఫ్యామిలీ. నాన్నగారు కాలం చేసిన తర్వాత మదరు బుక్ షాప్ మొదలుపెట్టారు గదా! అది ఎలా జరిగిందసలు? అది ఆ వైపు ఎందుకు ఎలా వచ్చారు ఆవిడ? ఎట్లా చేశారు? అంటే నాన్నగారు పోయే నాటికి మేమిద్దరమే కదా! నాకు తోబుట్టువులు లేరు. అమ్మ వైపేమో తను తన స్వశక్తి మీద, తన కాళ్ళ మీద తను నిలబడాలని తను కోరుకుంది. ఒంటరి మహిళ ఆ రోజుల్లో. అంటే నాన్నగారు పోయేటప్పటికి ఆవిడకి బహుశా 30 ఇయర్స్ ఏజ్ ఉండుంటుంది. అప్పటికి గోపీచంద్ గారు కూడా చనిపోయారు కదా! నాన్నగారు పోయేటప్పటికి. గోపీచంద్ గారు లేరు. ఆఫ్ కోర్స్ రామస్వామి గారు చాలా ముందరే చనిపోయారు. రామస్వామి గారంటే మా మాతామహులాయన. ఆయన మదరు చనిపోయే అమ్మకి 10 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. గోపీచంద్ గారు అప్పటికి మేము మెడ్రాస్‌కెళ్ళేటప్పటికి వాళ్ళు హైదరాబాద్‌కెళ్ళిపోవడం. అలా జరిగిందనమాట. బట్ గోపీచంద్ గారి పిల్లలందరూ కూడా వి వర్ ఇన్ టచ్ కాన్స్టెంట్‌గా. సాయి చంద్ గాని, సినిమా నటుడు, తర్వాత రామ్ గోపాల్ గాని, మా వదిన గారులు గాని వాళ్ళు గాని మాకు రాకపోకలు, ఫోన్ కాల్స్, ఉత్తరాలు ఏవో ఉండేయి. అంటే ఉమ్మడి కుటుంబాలు కావు గాబట్టి ఎవరికి జీవితాలు వాళ్ళవి ఉండేయి. శుభకార్యాలకి వాటికి ఏదైనా మంచి, చెడు మాట్లాడుకోవడం అలాంటివి ఉండేయి. యాహ్! అంటే 1966లో నాన్నగారు పోయారు. పోయిన తర్వాత నేను ఐ వాస్ అడ్మిటెడ్ ఇంటు హాస్టల్. గార్డెన్ స్కూల్‌లోనే వాళ్ళు లేదు లేదు మేము అంటే మా మామయ్య అంటే గోపీచంద్ గారికి ఒక తమ్ముడు ఉండేవాడాయన. ఆయన పేరు గోకుల్ చంద్. ఆయన కూడా రచయిత. ఆయన కూడా నాటకాలవి రాశారు. 'కరువు రోజుల' నాటకం వారు రాసిందనుకుంటాను. ఆ రోజుల్లో అందులో నిర్మలమ్మ వీళ్ళందరూ నాగభూషణం కూడా ఉన్నట్టున్నారు అందులో. వాళ్ళందరూ కలిసి నాటకాలు వేసి ఆ బెంగాల్ కరువు రోజులు ఆ టైంలో ఆ నాటకానికొచ్చిన ధన సహాయం ఏదన్నా గాని ఏ రూపైనా వచ్చినా కూడా అదంతా కూడా ప్రభుత్వానికి వాళ్ళ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన సందర్భాలన్నమాట. సో, హి హిమ్సెల్ఫ్ వాస్ ఎ వెరీ సీరియస్ రీడర్ అండ్ రైటర్ కూడా తను. అంటే ఆయన రాసింది చాలా తక్కువ. కానీ హి వాస్ ఎ లిటరేట్ పర్సన్. ఇన్ దట్ సెన్స్ యెస్. సో, ఆయన నన్ను తీసుకెళ్ళిపోదాము విజయవాడకి తీసుకెళ్ళిపోదాం. బట్ మా అమ్మ ఎందుకో దానికి ఇష్టపడలేదు. తను అంటే స్కూలు వాళ్ళు మటుకు బాగా ఇన్సిస్ట్ చేశారు. శర్మ గారికి, నాన్నగారికి స్నేహం ఉండేది. సో, నేను అటు ఇటు పుస్తకాలు మోసేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో పుస్తకాలున్నాయని ఆయనకి తెలుసు. శర్మ గారికి. సో, ఆ పుస్తకాలు మోత అటు ఇటు తిప్పడం, ఇప్పుడు ఆయన ఏదో రాసినయి ఏదో నాన్నగారికి అందించడం. వాళ్ళిద్దరి మధ్య ఒక విధంగా నేను ఇదిగా ఉండేవాడిని. కాబట్టి ఆయనకి అభిప్రాయం ప్రాబబ్లీ అభిమానం అయ్యుండొచ్చు. లేదు లేదు మేము వెళ్ళము. బాబు మాతోనే ఉంటాడు. హాస్టల్ ఉంది గదా! మనతో పాటు ఇక్కడే ఉంటాడని చెప్పి నన్ను హాస్టల్‌లోనే అడ్మిట్ చేశారు. దాని మూలంగా నాకేంటంటే 70స్ వరకు అంటే 66లో పోయిన తర్వాత ఈ షాప్ మొదలుపెట్టాడు 69. 69లో 68లో, 69లో షాప్ మొదలుపెట్టిన తర్వాత నేను
అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే అప్పటినుంచి మీరు అమ్మతో పాటు అంతే. మేమిద్దరం కలిసే ఉన్నాం గదా! సో, ఆ తర్వాత మా అమ్మ 96లో పోయే వరకు మేమిద్దరం కలిసే ఉన్నాం. ఆఫ్‌కోర్స్ తర్వాత వివాహం, పిల్లలు మేమందరం కలిసే ఉండేవాళ్ళం. అక్కడి నుంచి నా చదువు అంటే సీరియస్ చదువు అన్నది నేను షాప్‌కెళ్ళటం, కూర్చోవడం అంటే రోజు వెళ్లి కూర్చోవడం ఉండేది. బట్ స్కూల్ ఉండేది కదా! స్కూలు, కాలేజీ ఉండేవి కాబట్టి అవన్నీ చూసుకున్న తర్వాత నేను టైం ఉన్నప్పుడు తనకి కావాలనుకున్నప్పుడు వెళ్లి కూర్చోవడం జరిగేది కాబట్టి పుస్తకాలు నాకు అప్పటి నుంచే ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే చుట్టూ పుస్తకాలు ఉన్నప్పుడు నీకు ఇంకేమీ తోచదు. ఆ రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏమన్నా ఉందా అంటే సినిమాలు. అంతే కదా! రేడియోలు. అంతకు మించి ఏమి ఉండేవి కాదు. రేడియోలో అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడే నన్ను అంటే ఈ పేర్లవి చెప్పడం కూడా కారణం ఏంటంటే ఐయామ్ రికార్డింగ్ ఎ హిస్టరీ అన్నట్టుగా. అంటే మద్రాసు లిటరరీ హిస్టరీ కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఆల్ ఇండియా రేడియోలో ప్రతి ఆదివారం ఉదయం బాలలకి ఓ ప్రోగ్రామ్ ఉండేది పిల్లలకి. ఆట విడుపు అని ఉమా వాళ్ళందరూ కలిసి ఆయన చేసేవారనమాట. రేడియో తాతయ్య అని ఆయన దీని మీద చేసేవారు. దానికి ఉదయం ఒక అరగంటో, ముప్పావు గంటో ఉండేది ఆ కార్యక్రమం. అందులో మళ్ళీ వెళ్లి మేమందరం వెళ్ళటం, పద్యాలు చదవటం, లేపోతే పాటలు పాడటం, చిన్న చిన్న నాటికలు వేయటం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున గాని, రిపబ్లిక్ డే రోజున గాని, అలాంటి రోజుల్లో వాళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మాకు పొద్దున్నే వెళ్తే 7, 7:15 వెళ్ళిపోతే మాకక్కడేంటంటే ఇడ్లీలు, వడ, కాఫీ లాంటివి ఇచ్చి, షర్ట్‌కి పెట్టుకోవడానికి ఫ్లాగ్స్ అవన్నీ ఇచ్చి, తెలుగు వాతావరణం అన్నది అక్కడ నిలబడేది. వాళ్ళు కూడా పద్యాలు పాడించడం మాతోటి. 2 ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు చెప్పిన దాంట్లో. ఒకటేంటంటే అక్కడ ఆకాశవాణి కేంద్రంలో తెలుగు పద్యాలు, తెలుగు పాటలు చిన్న పిల్లల చేత పాడించటం. రెండోదేంటంటే మద్రాస్ టీ నగర్‌లో మదర్ తెలుగు పుస్తకాల షాప్ పెట్టటం. 20 ఏళ్ల నుంచి నేను మద్రాస్ రెగ్యులర్‌గానే ఎళ్తాను. ఎక్కడ కూడా తెలుగు బోర్డులనేవి చాలా రేర్ కనపడటం. ఎక్కడైనా సరే తెలుగు అంటే తెలుగు వినబడుతుందేమో కొంచెం రోడ్ల మీద తిరిగితే కొంత వినబడుతుందేమో గానీ, అప్పుడు ఎట్లా ఉండేది అంటే తెలుగు వాతావరణం, తెలుగు వాళ్ళు తమిళియన్స్ అంతా కలిసుండడం, అక్కడ మాట్లాడుకోవడం, భాష స్కూల్స్‌లో ఎలా ఉండేది? ఏమిటి? దాని గురించి చెప్తారా? గార్డెన్ స్కూల్‌లో నేను చదివానన్నాను గదా! గార్డెన్ స్కూల్‌లో నేను 3 ఏళ్ళు చదువుతున్నట్టున్నాను. 5, 6, 7. నేను ఏడో తరగతి వచ్చేటప్పటికి వాళ్ళు ఎల్ఎన్ శర్మ గారు వాళ్ళు స్కూల్ మేనేజ్‌మెంట్ వాళ్ళు దే హావ్ డిసైడెడ్ అది దాన్ని గర్ల్స్ స్కూల్ చేద్దాం అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇన్‌వేరియబ్లీ బాయ్స్ కూడా వెళ్ళిపోవాలి. సరే నా వరకు నాకేమైందంటే హాస్టల్‌లో ఉండటానికి ఇంకా అంటే గర్ల్స్ స్కూల్ చేసిన తర్వాత ఇంక బాయ్స్ ఎలా ఉంటారు? ఉండటానికి లేదు గదా! సో, హైయర్ ఎడ్యుకేషన్ అయిపోతుంది ఆ తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్‌కి. అందుకని ఏం చేశారంటే ఆ దగ్గరలోనే మాకు కేసరి స్కూల్ అని ఉండేది. కేఎన్ కేసరి అని వారి ఆయన స్థాపించిన స్కూల్ అనమాట. అందులో కోట నరసింహం గారు యాక్చువల్‌గా హి ఈస్ ఫ్రమ్ నెల్లూరు, ప్రకాశం నుంచి వచ్చినాయన ఆయన. ఆయన కేసరి కుటీరం అని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవి ఆ రోజుల్లో చేసేవారు. చాలా పాపులర్ ఆ రోజుల్లో. సో, ఆయన స్థాపించిన తెలుగు వాళ్ళ కోసం ఆయన అలా చాలా ఉండేది. దాతృత్వాలు చాలా ఉండేవి. విరాళాలొచ్చేవి, దాతలుండేవారు. తెలుగు వాతావరణం చాలా బాగుండేది. చాలా బాగుండేది. తెలుగు, తమిళ వాతావరణం కలిసే ఉండేది. అందులో పెద్దదేం లేదు. నేనెక్కడో గూడా అన్నానేనన్నమాట. వీడు పొద్దున్న లేచి వీడు తెలుగువాడు లేచి దినతంది అది చదివినా కూడా, కాఫీ తాగుతా చదువుకున్నా కూడా దినతందంటే డైలీ తమిళ న్యూస్ పేపర్. మనకిక్కడ ఈ రోజున ఈనాడు అలాగా ఆ రోజుల్లో అలా ఉండే పత్రిక. పొద్దున్నే చదువుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునేది తెలుగే. రోడ్డు మీదకొచ్చి వాళ్ళు చేసుకునే వ్యాపారాలు గానీ, ఉద్యోగాలు గానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ భాష ఏ భాష అయితే అవసరమో ఆ భాషే వాడుకునేవారు. అది తెలుగు కావచ్చు, తమిళం గావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో అవి హిందీ కూడా కావచ్చు. అలా ఉన్నా కూడా వాతావరణం తెలుగు వాతావరణం ఉండేది. సాహిత్యంగా గానీ, సాంస్కృతికంగా గానీ చాలా చక్కగా ఉండేది అప్పట్లో. నాటకాలు వేసుకునేవాళ్ళక్కడ. దాదాపు ప్రతి ఆదివారం మార్నింగు ఉదయం పూట తెలుగు సినిమాలు, పాత సినిమాలవి తీసుకొచ్చి వేయించేవారు. ఆహ్, ఆ వాతావరణం బాగుండేది. చాలా చక్కగా ఉండేది. మేము కూడా మా షాప్ వైపు 1960 8, 9 అంటే 70 ఆ ప్రాంతాల నుంచి మేము గూడా
రాణి బుక్ సెంటరు ఉన్న ఆ ప్రాంగణంలోని అందులోనే వెనక మాకు చిన్న థియేటర్ లాగా ఉండేది. ఓపెన్ స్పేస్‌ను కొంత చిన్న మినీ థియేటర్ అనేవారు. అందులో గాలి బాలసుందరం గారు అంటే ఇప్పుడు మనకి మేము జిజ్జి అని పిలుచుకుంటాం. తులసి జలంధర వాడి తండ్రి గారు. ఆయన అక్కడ ఆయన అద్దెకుండేవారు. మేమందరం అందులోనే అద్దెకుండేవాళ్ళం అది. ఆ ప్రాపర్టీ మొత్తం గూడా. అక్కడ నాటకాలవి వేయడం జరిగేదనమాట. నాటకాలు కానీ, చిట్టిబాబు గారు రావటం, వీణ కానీ ఇవన్నీ గూడా. అక్కడ మేము మళ్ళీ సాంస్కృతికంగా అక్కడ మేము మళ్ళీ చిన్న చిన్న 8 ఎంఎం, 16 థియేటర్స్ స్క్రీన్స్ తీసుకొచ్చి మేము సినిమాలేసేవాళ్ళం. ఈ ఈ సాహిత్యం ఇలా జరిగే సందర్భాల్లోనే మాకు బిఎస్ఆర్ కృష్ణ గారని యూఎస్ఏ అమెరికన్ దీనిలో సెంటర్‌లో ఆయన అమెరికన్ రిపోర్టర్. వాళ్ళిద్దరు ప్రముఖంగా ఆ రోజుల్లో ఇద్దరు ప్రముఖంగా ఉండేవాళ్ళు. సుబ్బయ్య గారును, కృష్ణ గారు. ఆయన కృష్ణ గారు వారింట్లోనేమో ఇది కూడా 1970స్ ఆ ప్రాంతాల్లో అనుకుంటాను. రచన అని వారింట్లోనే ఆయన ఈవినింగ్ మీటింగ్స్ పెట్టేవారు. సాహిత్య సభలు. వచ్చిన వాళ్ళని 25, 30 మంది వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ సాహిత్యం మీద చర్చలేవో జరుగుతుండేవి. మేమేంది అప్పుడు చిన్నపిల్లలమే కదా! ఏదో కాఫీలు, టీలు, సమోసాలు, బిస్కెట్లు అటు ఇటు అందించడం. మధ్యలో వచ్చేవి వాళ్ళేం మాట్లాడుతున్నారో అని వింటూ ఉండడం కొంచెం ఆసక్తి ఉండేది. అలా జరిగేదనమాట. ఆ తర్వాత అది మేము మా షాప్ రాణి బుక్స్ ఉన్నంత కాలం ప్రతి నెల రెండవ ఆదివారం సాయంత్రం ఎందుకంటే సెలవు రోజులు అనుకున్న రోజున మటుకు వెనక షాప్ తెరిచే ఉండేది. అందుకని మేము ప్రముఖంగా ఆదివారాలు షాప్ తెరిచి ఉంచడానికి కారణం అది. ఉదయం మూసేవాళ్ళం. మాకు సెలవు కావాలి ఎలాగో. మాకు రెస్ట్ కావాలి కదా! సో, అందుకని మేము పగలు ఆదివారం ఉదయం మూసేసినా, ఆదివారం సాయంత్రం షాప్ తెరిచింది ఈ సాహిత్య సభల కోసమే. వ్యాపార దృక్పథం ఏమాత్రం లేదు అందులో. ఆ మీటింగులకొచ్చే వాళ్ళ కోసం ఇప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గాని, జగ్గయ్య గారు గాని, శ్రీశ్రీ గాని వీళ్ళందరూ ఆహ్, వాళ్ళందరూ గూడా వచ్చేవారనమాట. సో, ఆ వాతావరణం ఉండేది. వాళ్ళకి గూడా పుస్తకాభిలాష ఉండేది. సినిమాల్లో పనిచేస్తున్నా గూడా పుస్తకాభిలాష అనేది సినిమాలో ఉండేది. పని చేస్తున్నా కూడా గాదు. వాళ్ళ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఆ రోజున సాహిత్యం, సినిమా రంగం 2 చెట్టాబెట్టలేసుకొని తిరిగింది. పాండిబజార్ గాని, అది కోడమాకం గాని, స్టూడియోలో గాని, ఇంకో చోట గాని. ఇక్కడికి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఈ ఆ చలనచిత్ర రంగానికి ఏంటంటే కందకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చాలా ఎత్తున వీళ్ళు కోట గోడలు కట్టుకున్నారు. అందులోకి అందరూ ప్రవేశం అందరికి ఉండదు. దొరకటం లేదు. ఇదివరకు మాకు మెడ్రాస్‌లో అలా ఉండేది కాదు. కావాలంటే గబుక్కున ఎస్‌వి రంగారావు గారు గాని, లేపోతే ఆయనెవరు మాస్టర్ వేణు గాని, లేపోతే రాజేశ్వరరావు గారు గాని, ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ సో, ఆ వాతావరణం ఉండేది. మాకెప్పుడు కూడా తెలుగు, తమిళం అని గాని, చలనచిత్ర రంగం విడిగా ఉందని గాని, ఫిల్మ్ ఇండస్ట్రీ వేరని గాని, అలా ఎప్పుడూ ఉండేది గాదు. కలిసిపోయేవాళ్ళం. బాగా ఫ్రీగానే ఉండేది. సాహిత్యం కోసం అంటే పుస్తకాలు, నవలలు చదివి అందులో ఏదన్నా మంచి సబ్జెక్ట్ ఉందనుకుంటే, దాన్ని తెరకెక్కించడానికి అవకాశాలు అన్నప్పుడు మరి అలానే వచ్చినియి ఎద్దనపూడి నవలలు గాని, యండమూరి గారి నవలలు గాని, వాటన్నిటిని పిక్చరైజ్ చేయడానికి మల్లాది గారి పుస్తకాలు గాని, అలా కొన్ని నవలలు ఆ రోజుల్లో బాగా నలిగినయి కొన్నున్నాయేంటి. 'శ్వేతనాగు' అని లల్లాదేవి ఆయన పుస్తకం. అది సినిమా చేయాలని ఎంతమంది ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్లు ఇబ్బంది పడ్డారు. అలానే 'ఎన్ఆర్ నందిది 'దృష్టి' అని ఒక నవల. ఆ నవలను కూడా చాలామంది ప్రొడ్యూసర్‌లు గాని, నిర్మాతలు గాని, లేపోతే దర్శకులు గాని దాన్ని చేయాలని ఆర్టిస్టులు కూడా కొంతమంది. మంచి సాహిత్యం, ఇది మంచి కథ, మంచి నవల, సినిమాకి బావుంటుంది. అలా, అలా, అలా ప్లాన్ చేసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు తర్వాత మీరు 96లో ఇక్కడికొచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసారు. అమ్మ చనిపోయిన తర్వాత యెస్. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు సాహితీ వాతావరణంతో కనెక్ట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు మళ్ళీ మీరు? ఇక్కడందరూ కొత్త మనుషులు, కొత్త వాతావరణం కదా! అంటే ఆ రోజుల్లో ప్రచురణ రంగం మొత్తం గూడా విజయవాడలో ఏలూరు రోడ్డు, తర్వాత కార్ల్ మార్క్స్ రోడ్ అయింది. ఆ రోడ్డులో ఉండేవాళ్ళు ఈ ప్రచురణ సంస్థలన్నీ గూడా. పుస్తకాలన్నీ గూడా అక్కడి నుంచే వచ్చేవి ప్రధానంగా. పోతే వీళ్ళందరికీ కూడా పత్రికలు ఇవన్నీ కావాలంటే గూడా మనకి మెడ్రాస్‌లోనే ఉండేవి. ఆంధ్రప్రభ గాని, ఆంధ్రపత్రిక గాని, ఆంధ్రజ్యోతికి ఆఫీసులు గాని వీళ్ళందరికీ ఉండేవి. ఇవి గాక ఫిల్మ్ ఇండస్ట్రీ గూడా అక్కడే ఉంది గాబట్టి, ఒక విధమైన అవినాభావ సంబంధం ఉండేది వీళ్ళందరితోటి. పైగా అప్పటికి ఎంఎన్ రావు గారు ఎంఎస్‌కో స్థాపించింది ఆయన. అంటే విజయ్ కుమార్ గారు
వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతూ అమెరికా వెళ్ళిపోతూ ఈయనకి అమ్మేసి వెళ్ళారు. ఈయన తీసుకున్నారు అది. సో, ఈయన ఈయన ధోరణిలో ఈయన నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఏదో ఎంఎస్‌కో ఈస్ డూయింగ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. సో, అక్కడ కూడా ఎంఎస్‌కో ఆ రోజుల్లో అక్కడే ఉండేది. కాబట్టి ఈ రచయితలు వీళ్ళందరూ కూడా పిలక గణపతి శాస్త్రి గారు గాని, మిగతా వాళ్ళు గాని అంటే జోనర్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉండేవారు ఎక్కువగా. సో, వాళ్ళ సంతతి గాని, వాళ్ళు గాని హైదరాబాద్‌కి ఇండస్ట్రీపై వచ్చినప్పుడు ఇన్వేరియబుల్లీ ఆ పరిచయాలన్నీ గూడా హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినాయి. అంటే పబ్లిషింగ్ కూడా మనకు ఒక విధంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కి మారినట్టే లెక్కండి. ప్రధానంగా విశాలాంధ్ర ఉండేది ఆ రోజుల్లో. 10, 15 బ్రాంచెస్‌తో పాటు వాళ్ళుండేవాళ్ళు. వ్యాపారం చక్కగా ఉండేది. ఏదో చేసేవారు వాళ్ళు. అంటే మార్పులకి ముందు సంగతి నేను చెప్పేది. అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నాకు యాక్చువల్‌గా నాకు ఈ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇట్ వాస్ నాట్ ఎ బిగ్ డీల్ అట్ ఆల్. కాబట్టి ఆ పరిచయాలు అలానే కంటిన్యూ అయిపోయినాయి. నాకెప్పుడు ఆ బ్రేక్ ఎప్పుడు రాలా. అంటే మధ్యలో నేను అలాగే మెడ్రాస్‌లో ఉన్నా కూడా మెడ్రాస్‌కే పరిమితం అయిపోలే. మెరీనా బీచ్‌కో పానగల్ పార్క్‌కో నేను పరిచయం అంటే పరిమితం కాలేదు. హైదరాబాద్‌కొచ్చేవాడిని. ఇక్కడ ఏదో మేము ఫ్రెండ్స్ ఉంటాం కలిసి ఇవన్నీ ఉంటాయి గదా! సో, దట్ వాస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఆ సాహిత్యంతో సంబంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదో ఇక్కడ ఏదో సమావేశాలకి, సభలకని, సమావేశాలకని పిలవటం. నా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళు నన్ను పిలవటం. మద్రాసు నుంచి తెలుగు పాత్రికేయులు గాని, వీళ్ళు గాని హైదరాబాద్‌కొచ్చిన తర్వాత కూడా మేము టచ్‌లో ఉంటాం. ఇప్పుడు మీరు పత్రికల్లో గూడా వ్యాసాలనేది రాస్తూ వచ్చారు గదా! ఇక్కడికొచ్చిన తర్వాత గూడా అది కంటిన్యూ అయుంటుంది గదా! ఆబ్వియస్‌లీ హైదరాబాదొచ్చిన తర్వాత గూడా మీరు 'ఆంధ్రజ్యోతి'లో దాదాపు 2, 3 ఏళ్ళు రాసినట్టున్నాను నాకు. అంటే పీరియడ్ నాకు గుర్తులేదు కానీ 2 కాలమ్స్ ఒకటేమో ఇంగ్లీషు భాష మీద చేశాను. ఈ పదం అని ఒకటి చేశాను. అది అంటే లెర్న్ 30 డేస్ తెలుగు అలా గాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ అలా గాకుండా వినూత్నంగా చేశాను. I think thanks go to I think I should be grateful to రామచంద్రమూర్తి గారు as an ఎడిటర్‌గా ఉండేవారు. సో, ఆయన ఆయన ఎడిటోరియల్ దీనిలో ఉన్నప్పుడు అదొకటి రాశాను. తర్వాత అలానే ఈ యంగర్ జనరేషన్‌కి హెచ్ఆర్ ఇష్యూస్ వాటి మీద వాళ్ళ ఎంప్లాయబిలిటీస్, సాఫ్ట్ స్కిల్స్ వాటి మీద ఆహ్, కూడా కెరీర్ కార్నర్ అని ఒక కాలమ్ రాశాను. అది వాళ్ళకి దాదాపు దిక్సూచని విడిగానే పుల్ ఔట్ లాగా వచ్చేదది. ఇప్పుడు ఆ సండే, ఆదివారం ఎలా వస్తుందో అలా మ్యాగజైన్ అలా వచ్చేది. సో, ఎవ్రీ వీక్ ఆ రెండిటికి నా కాంట్రిబ్యూషన్ ఉండేది. యాహ్! ఇప్పుడు మీరు కథలు రాయడం అనేది ఎప్పుడు మొదలుపెట్టారు? దాంట్లో కథా రచనలో మీ అనుభవాలేంటి? ఐ థింక్ 2015లోనో, 14 16లోనో ఎప్పుడో మొదలైనట్టుంది నా మొదటి కథ. అదొక్కటే గుర్తుంది నాకు. నా ఫస్ట్ స్టోరీ అపియర్డ్ ఇన్ 'ఆంధ్రజ్యోతి ఆదివారం'. సో, 'అదితి' అని సైకోసోమాటిక్ డిజార్డర్ మీద నా జీవితంలో నేను చూసిన మద్రాసులో నా రాణి బుక్ సెంటర్‌లో చూసిన ఒక అనుభవం అది. ఒక ఫ్యామిలీలో జరిగిన కథ అది. అది అలా నిలబడిపోయింది. అలా రాసిన కథ అదొకటి. సో, రెండోది ఏంటంటే చెప్పదగ్గనేదేంటంటే ఓకే. పత్రికలు లేవు ఇప్పుడు. అప్పటికే పత్రికలు లేవులే. తగ్గిపోతూ వచ్చినియి గానీ, ఇప్పుడు అసలు దాదాపుగా మనకి వారపత్రిక అంటూ సాంకేతికంగా మనం చెప్పుకోవాలంటే ఉన్నది ఒకటే వారపత్రిక. అది 'స్వాతి'. ఇవి గాక విడిగా పెద్ద వారపత్రికలేం లేవు. సో, వారపత్రిక కాంట్రిబ్యూషన్ అదేం ఉండదు. ఆదివారంలో గూడా నేను రాసినయి దానికో రాశాను. ఇవి గాకుండా నేను నా బ్లాగ్‌లో కొన్ని కథలు రాసుకున్నాను. అవి పెద్ద పబ్లిషింగ్ ఏమీ లేదు. బహుశా నేను గరిష్టంగా నేను రాసుంటే బహుశా 15 కథలు రాసుంటాను ఇప్పటిదాకా. వెబ్‌జైన్స్‌లో కథలున్నాయి. నిన్న ఒక కథ నేను షేర్ చేసుకున్నాను. అది యాక్చువల్‌గా నేనే మర్చిపోయాను. అది కూడా ఆ కథ కూడా 2015 యెస్. 2015లో మే నెల అంటే ఈ నెలే 5 సంవత్సరాలైన కథ వచ్చి. ఆ కథ ఏంటంటే అప్పట్లో 2015 ఆ ప్రాంతాల్లో 14, 15 ఆ ప్రాంతాల్లో అనుకుంటా మీ టూ ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. అంటే మనకి తెలుగులోనూ ఉంది. తెలుగు చలనచిత్ర రంగంలోనూ అవన్నీ వస్తూ వచ్చినాయి. ఇంటర్నేషనల్‌గా గూడా అవతల అక్కడ ట్రంప్ గారు ఇంకొకళ్ళు
వాళ్ళందరూ అమెరికాలో వాళ్ళు చేస్తున్న హడావిడి. అది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మళ్ళీ ఇది ఇంకొక అనుభవం. అంటే నేను చూసినయి ఇవన్నీ గూడా. అది చూసినప్పుడు ఎంతసేపు వీళ్ళు స్త్రీల వరకే ఇబ్బందులని అంటారు. పురుషులకు కూడా ఇబ్బందులుంటాయి. అలా గాకుండా ఇంకేదైనా మనం చెప్పగలిగింది ఏమన్నా ఉందా ఈ ఇష్యూ మీద అని అనుకున్నప్పుడు, పెడోఫైల్స్ అన్న దాని మీద ఆ సబ్జెక్ట్ మీద రాద్దాం కదా అని అనుకుని రాసిన కథ ఒకటుంది. అది నిన్న అంటే ఆ కథ ఎలా బయటకొచ్చిందంటే, ఆ కథని అందులో నేను రాసుకున్న ప్రియాంబుల్‌లో గూడా ఉంది అది కథకి. కొన్ని పత్రికలకి పంపించాను, సంస్థలకి. ఆ సంపాదకులు ఒకళ్ళేమో గజ వణికారంట కథ చదివిన తర్వాత. ఇంకొకళ్ళేమో అసలు పిడోఫిలియా అంటే ఏంటని గూడా అడిగారు నాకు ఫోన్ చేసి. మీరేదో పిడోఫిలియా అంటున్నారు, అదేంటి మాకు అర్థం కాలేదని అన్నారు. ఇంకొకరు అబ్బే ఇదంతా ఇది కాదు, మనం వేసుకోలేము, ఈ కథ మనం వేసుకోలేము అని అన్నారు. అలా 3, 4 జవాబులొచ్చినియి నాకు. చదివిన వాళ్ళు కూడా ఏదో అన్నారు. అన్న తర్వాత కథ గురించి మర్చిపోయాను. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైందంటే, సురేష్, ఖదీర్ బాబు వీళ్ళిద్దరూ కలిసి రైటర్స్ మీట్ అని ఒకటి నిర్వహిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక మీటింగ్, 2 మీటింగ్లు పెడుతుంటారు. ఆ రైటర్స్ మీట్‌లో పాల్గొన్న వాళ్ళతో కథలు రాయిస్తారు. అది ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే, కొంతమంది రైటర్స్ కలుస్తారు, పాఠకులు కలుస్తారు, రచయితలు కావాలనుకున్న వాళ్ళు కూడా కలుస్తారు ఆ మీటింగ్‌లో. 2 డే ఈవెంట్ చేస్తారు వీళ్ళు. అందులో పాల్గొనే వాళ్ళ దగ్గర ఏమీ నయా పైసా పుచ్చుకోరు. వచ్చిన వాళ్ళతో మాట్లాడించడం అని జరుగుతాయి. ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. 2 డేస్ ఉంటుందది. ఒక చోట నిర్వహించిన అదే వేదిక దగ్గర అదే సావాసాలు మార్చేస్తుంటారు ప్రతిసారి. సో, అలా చేసినప్పుడు బహుశా నేను అనుకోవడం ఈ రైటర్స్ మీట్ ప్రత్యేకంగా కూడలిలో జరిగిందనుకుంటాను. అదొక చిన్న అదేది మనకి బీదరికెళ్ళే దారిలో ఉన్న చిన్న ఊరు. ఆ ఊళ్ళో కూడలి అని ఒక ప్రాంతం అనమాట. అది కూడా ఒక నాన్ ప్రాఫిట్ స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థ. పక్కన ఆ ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ పెట్టుకున్న 2 రోజుల ప్రోగ్రాం తర్వాత కథలు రాయాలి. పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ కథలు రాస్తే బాగుంటుంది. సో, ఆ కథలతో మనం పుస్తకం చేస్తున్నాము. రైటర్స్ మీట్ ద్వారా ఖదీరు ఒక పుస్తకం ప్రచురిస్తాడనమాట. పాల్గొన్న వాళ్ళ కథలు మాత్రమే, బయట వాళ్ళ కథలు ఉండవు అందులో. సో, అలాంటి సందర్భంలో ఈ కథ కదిరికిస్తే అయ్యో తప్పకుండా వేసుకుందాం సార్ అని. అఫ్కోర్స్ నాకు లోపల నిరుత్సాహం ఉంది. అది 10 మందికి వెళ్ళాలంటే పత్రిక ముఖంగా వెళ్తే బాగుండేది. బట్ డజంట్ మ్యాటర్. ఈ కథల పుస్తకంలో కథ పడిన కథని కనీసం 2 ఏళ్ళు బయటకి పబ్లిసైజ్ చేసుకోకూడదు. అంటే నీ బ్లాగ్‌లో గాని, వెబ్‌సైట్ యూ కెన్ మెన్షన్ ఇట్. నేను ఫలానా కథ రాశాను, క్లుప్తంగా 1 లైను అలా చెప్పొచ్చు గానీ, కథని యథాతథంగా ఎక్కడ రీప్రొడ్యూస్ చేయకూడదు. దాని మూలంగా వచ్చేదేంటంటే, పుస్తకం కొనాలనుకున్న వాడికి అదొక ఇన్సెంటివ్‌గా ఉంటుంది. అరే! కథ ఎక్కడ బయట లేదు కాబట్టి మనం తప్పకుండా చదవాలి. అంటే తప్పకుండా కొనుక్కోవాలి. పుస్తకం కొనుక్కుంటే గాని దొరకదు. అదే 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఎందుకనంటే మళ్ళీ అందులో జనరల్ ట్రేడ్ గురించి కూడా చెప్తాను ఇందులో. ఒక 1000 కాపీలు వేసామనుకో, ఇట్ విల్ టేక్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ టు సెల్ దోస్ 2 కాపీస్ 1000 కాపీస్. సో, 2 ఏళ్ల తర్వాత నువ్వు పబ్లిష్ చేసుకోవచ్చు. ఎవరికీ ఇబ్బందేం ఉండదు. సో, అది అలా తీసుకున్నా కూడా నేను 5 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరం ఈ నెల నిన్న అంటే ఏమైంది 2023 మే 17వ తారీఖున నా బ్లాగ్‌లో పోస్ట్ చేశా. నా బ్లాగ్‌లో పోస్ట్ చేసుకొని, ఆ బ్లాగ్ పోస్ట్ లింక్ నేను ఫేస్‌బుక్‌లో షేర్ చేశా. తర్వాత రైట్ వర్డ్ పబ్లికేషన్స్ అనే సంస్థను కూడా మీరు స్థాపించారు. రైట్ వర్డ్ ఈస్ టోటల్లీ ఫ్రీలాన్స్ అఫైర్. దానిలో నేనేం చేశానంటే అనువాదాలు అవి చేశాను. ఇంగ్లీష్ నుంచి తెలుగుకి కొన్ని చేశాను. అంటే ఉదాహరణకి ఇప్పుడు జెఫ్రీ ఆర్చర్‌ది స్టాంప్ మీద ఏదో కాదండి, ఒక పేరు గుర్తు రావట్లేదు. ఆర్చర్‌కి ఎవడో పబ్లిషర్ 100 వర్డ్స్‌లో నువ్వు స్టోరీ రాయమంటే ఇట్ వాస్ ఎ ఛాలెంజ్ అనమాట. ఏదో టేబుల్ మీద ఎక్కడో రెస్టారెంట్‌లో కూర్చొని ఏదో అంటే రాయమంటే అతను రాశాడు. అది నేను అనువదించి వీళ్ళకి పంపిస్తే సాక్షి పూడూరి రాజిరెడ్డి అన్నాడు, సార్ ఇది మీరు కూడా ఈ 100 పదాల్లో ముగిస్తే ఎలా ఉంటుందని అన్నారు. దట్స్ గుడ్ ఐడియా అనుకున్నాను. 100 పదాలతో అదే కథని 100 పదాల్లో తెలుగులోనే నేను చేశాను. బట్ యాక్చువల్‌గా రైట్ వర్డ్ అన్నది తెలుగుకి పెద్ద ఇది కాదు కానీ ఇంగ్లీష్‌లోనే వర్క్ నాకు ఎక్కువ ఉండేది. ఐ స్టిల్ డూ ఇట్.
ఐ స్టిల్ డూ ఇట్. ఇన్‌ఫాక్ట్ బయోగ్రఫీస్ గానీ, ఇవి గానీ కొన్ని ఫిల్ము బాలీవుడ్‌కి ఒకటో రెండో స్టోరీస్ దే ఆర్ ఆల్రెడీ దేర్. దే ఆర్ వెయిటింగ్ దేర్ టు బి డన్. అది ఎప్పుడవుతుందో మనకు తెలీదు. వాళ్ళ కాల్ షీట్స్ ఏవో ఉంటాయి. సో, అవన్నీ కమిషన్డ్ వర్క్స్ అవి. ఇలా గాకుండా ఇంగ్లీషులో కొన్ని పుస్తకాలు కండెన్స్ చేయడం అంటే ఇట్ వాస్ ఆల్ ఫ్రీలాన్స్ జాబ్ అది. సీ ఇట్స్ ఎ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ వేర్ యూ హావ్ ఆహ్, ఎన్‌డీఎల్ ఉంటాయి. నాన్ డిస్క్లోజర్ ఇవన్నీ ఉంటాయి అవి. సో, ఐ కాంట్ కంప్లీట్‌గా చెప్పలేను కానీ బట్ యెస్. యాహ్! సో, యాహ్! ఇప్పుడు మీరు తెలుగులో నుంచి ఇంగ్లీష్‌కి ట్రాన్స్‌లేట్ చేయడం ఏమి ట్రై చేయలేదా? ఎందుకంటే దాని వెలితి బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు పుస్తకాలు. తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రై చెయ్యాలని నాకు చాలా కోరికుంది. అది వాళ్ళని వీళ్ళని అడిగి కాపీరైట్లు, పేటెంట్లు ఇబ్బందులన్నీ ఉంటాయి గాబట్టి, నేను మా నాన్నగారి కథలు తీసుకొని చేద్దామని అనుకున్నాను. కానీ నాకింకా అంత పరిపక్వత వచ్చిందని అనిపించలేదు. ఆహ్, అంటే దానికున్న ఇబ్బందులు దానికున్నాయి. అంటే మనం ఇప్పుడు జనరల్‌గా జరిగేదేంటంటే తెలుగులో నాకు తెలిసినంత వరకు నేను చూసినంత మేరకి వీళ్ళు సాహిత్యం అనువాదం అనగానే ముందు ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోవడం. అలాంటి వాళ్ళు చేసినప్పుడు స్ట్రెయిట్ జాకెట్‌గా అంటే కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి. ఇడియమ్స్ ఉంటాయి. మనకేమో మనం వాడే వాడుక భాషలో మనం వాడే సామెతలు గాని, ఇవి గాని తెలుగు ప్రాంతానికి, తెలుగు మాండలికానికి, తెలుగు జీవనానికి, తెలుగు సంస్కృతికి, ఈ వాతావరణానికి సరిపోయి ఉంటాయి. దీన్ని మనం ఇంగ్లీష్‌లోకి పెట్టాలి. ఇంగ్లీష్‌లో పెట్టాలంటే మక్కికి మక్కి అనువదించి పెట్టడం కాదు. ఈ వెంట్ దేర్ అతను వెళ్ళాడంటం కాదు గదా! అలా అలా చెప్పలేము మనం. కాబట్టి రావాలి. ఆ నుడి రావాలంటే నీకు అవతల వ్యవహారం గూడా తెలిసుండాలి. ఆ సంస్కృతి ఎక్కడ, ఎవరు. నీ రీడర్ ఎవడన్నది నీకు తెలియాలి గదా! ఇంగ్లీష్‌లో గూడా నీ రీడర్ ఎవడన్నా నీకు తెలియాలి. ఈ ఇబ్బందులున్నాయి. ఇవి 2 కాకుండా ఇవి 2 దాటిన తర్వాత మనకు మూడో ఇబ్బందేంటంటే పబ్లిషర్ గావాలి. ఎవరు పబ్లిష్ చేస్తారు ఈ పుస్తకాల్ని? పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గిపోయారు. దానికొక కారణం ఏందంటే పుస్తకాల్ని రీడర్స్ దగ్గరికి తీసుకెళ్ళే వ్యవస్థ అంటూ లేకపోయింది ఇప్పుడు. నేను చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ నమ్మేదేంటంటే, చాలా గట్టిగా నా నమ్మకం ఏంటంటే, రచయిత రచనకి పరిమితం అయితే, అతనికి వ్యాపారం మీద అతనికి అనవసరం అతనికి టైం అనవసరం వేస్ట్ చేయడం. ఏదో మనం పుస్తకాలు అమ్మామా, చేసామా, ఓకే. రైట్. వాడు అది ఇచ్చాడా, 5కి 10 ఇచ్చాడా, తీసుకున్నామా అయిపోయింది. కానీ లేదు నేను రాసిన ప్రతి పుస్తకం నేనే అమ్ముకుంటాను, నేనే ప్రింట్ చేస్తాను, నేనే ప్యాక్ చేస్తాను, నేనే బిల్ చేస్తాను, నేనే పోస్ట్ ఆఫీస్‌కెళ్తాను, నేనే కొరియర్ దగ్గరికెళ్తాను, నేనే బ్యాంక్‌కెళ్తాను, బ్యాంక్‌కెళ్ళి బ్యాంక్ వాడిని అడుగుతాను ఎందుకు డిపాజిట్ కాలేదని, ఎందుకు ఆలస్యం అయిందని. పంపకపోతే వాడికి నేనే ఫోన్ చేస్తాను. "అరేయ్ అబ్బాయి నువ్వు పుస్తకం పంపించాను నేను. నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు ఏంట్రా" అని. వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేనే చేస్తాను. ఇది ఇంత చేసే బదులు నీ రచన ఏమైంది? సో, అది కాదు. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ రైటింగ్, ఇఫ్ యూ థింక్ యువర్ జాబ్ ఈస్ టు రైట్, పబ్లిషర్‌కి ఇచ్చేయి. అతను ఎవరో చేస్తాడు. అతను చేసేది నీకు నచ్చినవాడు, నీకు నమ్మినవాడు, నమ్మకం కలిగే వరకు ఉంటారు. ప్రతి చోట ఇప్పుడు ప్రతి వ్యవస్థలోనూ ఎవరో ఒకళ్ళు ఉంటారు. సరిగ్గా చేయని వాళ్ళు, కానీ చేసేవాళ్ళు ఉంటారు. చేసేవాళ్ళకి ఒకటి 2 సార్లు చేతులు కాలుతాయి. డజంట్ మ్యాటర్. నేను చాలా బలంగా నమ్మేది నా నమ్మకం ఏంటంటే, దేర్ ఇస్ నో కనెక్ట్ బిట్వీన్ ద రీడర్ అండ్ ది రైటర్ అండ్ ది పబ్లిషర్. తెలుగులో మనకున్న పెద్ద ప్రాబ్లం అది. వాల్యూమ్స్ లేకపోవడం అవన్నీ కదా సెకండరీ. వాల్యూమ్స్ లేవనుకుందాం కాసేపు. ఎందుకని మరి నేనెక్కడో ఉటంకించాను కూడా ఐ థింక్ ఈ టా కొన్ని పుస్తకాలు వేలల్లో అమ్మారు ఈ మధ్య కాలంలో. టానా వాళ్ళ పుస్తకాలేవో వచ్చినియి. ఆటా వాళ్ళ పుస్తకాలేవో వచ్చినియి. వేలల్లో అమ్మారు వాళ్ళే. మల్టిపుల్ ఎడిషన్స్‌కెళ్ళినియి ఆ పుస్తకాలు. ది నావల్ కాంటెంట్ బావుంది. అంతేగా? ఆ వంటకం బాగుంది కాబట్టి వాడు ఆ హోటల్‌కెళ్తాడు, అది తింటాడు. ఫలానా హోటల్‌లో నాకు ఫలానా దోసలో వాడు వాడే టమాటో పచ్చడో, లేపోతే బాంబే చట్నీయో ఏదో వాటెవర్. అదేదో బాగుంది కాబట్టి పీపుల్ ఫ్లాక్ దేర్ అంతే గదా! ఆ వంటకం బాగోపోతే ఎందుకెళ్తాడు అక్కడికి? వెళ్ళడు గదా! సో, నువ్వు రాసేటప్పుడు యూ షుడ్ నో హూ యువర్ రీడర్ ఈస్. వీళ్ళందరూ గూడా నన్ను తిట్టినా తిడతారేమో, లేపోతే కాలర్ పట్టి గుంజినా గుంజుతారేమో నన్ను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ దట్ ఈస్ కమింగ్ ఔట్ టుడే ఈస్ ట్రాష్. రైట్? మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. ఐయామ్ నాట్ సేయింగ్ ఆల్ ద స్టఫ్. మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. ఎందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ వరకే పరిమితం అవుతున్నారు.
ఆ మధ్య ఎవరినో ఒక రచయితని అడిగాను. లేదు ఇది కాదు కదా! నువ్వు అది చదివితే బాగుండేది. ఏవండీ అనిల్ గారు మీకు అది చదవాలనుకుంటే మీరు అవే చదువుకోండి. మీకు రాజశాస్త్రం ఇష్టమా? రాజశాస్త్రం చదువుకోండి. మమ్మల్ని ఎందుకు రాజశాస్త్రాలు నేను రాజశాస్త్రాలు రాయమంటున్నా. నేను అనేదేంటంటే రాజశాస్త్రి కూడా రాసాడు. కుటుంబరావు రాసాడు. నీకు ఇంతకు ముందు రాసిన వాళ్ళున్నారు. వాళ్ళు ఏం రాశారు? ఎలా రాశారు? అన్నది నువ్వు చదివితే నీకు కొంత అర్థమవుతుంది. దాకి ఒత్తుండాలా? పాకి ఒత్తుండాలా? దేనికి దీర్ఘం ఉండాలి? దేనికి ఫుల్ స్టాప్ ఉండాలి? అసలు కోటేషన్ ఉండాలా? అక్కర్లేదా? ఇవన్నీ ఉంచి రాసుకుంటున్నారా మీరు? లేదు గదా! ఇప్పుడు సగం సాహిత్యం మనం చూస్తే అదేంటంటే నాకు మాండలికం అంటారు. మాండలికం వాడు నేను కాదంటం లేదు. మరి మాండలికం అనుకున్నప్పుడు ప్రధానంగా వచ్చే సమస్యలేంటంటే అందరికీ అన్ని మాండలికాలు అర్థం కావు. కాపోతే ఈ భాషకి సంబంధించి ఏదైనా గాని భాష కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదన్నా గాని అవతల వ్యక్తికి తెలియజేయడమే. అది వ్యక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. యానిమల్స్‌కైనా మనం చెప్పినప్పుడు అవతలోళ్ళకి అర్థం కావాలి గదా! మాండలికం అందరికి అర్థం కాదు అని అనుకున్నప్పుడు ఇంకోటి కూడా ఉంది. 2 పద్ధతులు. ఒకటి నువ్వు తెలియజెప్పడం. ఆ భాష ఇది కాదు. ఈ పదానికంటే నువ్వు ఒక కథో, ఒక కవితో ఏదో రాసినప్పుడు కింద ఫుట్ నోట్స్ ఇస్తారు. ఏదో ఒక నవల అనుకుంటే ఎండ్ నోట్స్ ఉంటాయి. అందులో మనం ఇస్తాం. ఈ పదానికి అర్థం ఇది అని చెప్పడం అన్నమాట. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పుస్తకం చివరి పుస్తకంలో గూడా మనం అనోటేషన్స్ గాని, ఇంకో పద్ధతిలో గాని ఈ వివరాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నువ్వు మొబైల్ ఓపెన్ చేస్తే గాని, రోడ్డు మీద బస్సులో వెళ్తున్నా గాని, కార్‌లో వెళ్తున్నా గాని, నువ్వు ఫ్లైట్‌లో వెళ్తున్నా గాని, దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బీయింగ్ బొంబార్డెడ్ విత్ రైట్? అంత బొంబార్డ్‌మెంట్ ఉన్నప్పుడు అంత అంత విషయం నీ మీద పడిపోతూ ఉంటే తరలు తరాలుగా అలలలలుగా పడిపోతుంటే నువ్వు మునిగిపోయే సందర్భంలో అయ్యా బాబు నాకు కూడా ఒక పుస్తకం రాశాను. నా కథ ఒకటొచ్చింది. నా కవిత ఒకటొచ్చిందని నువ్వు నువ్వు చెప్పడంలో తప్పు లేదు. నువ్వు చెప్పాలి. చెప్పిన తర్వాత అతను చదువుతాడా? కొంటాడా? ఉచితంగా తీసుకుంటాడా? అన్నది అది అతని ఇష్టం అది. దానికి నువ్వు రాసిందే నాసిరకం రాసేసి నువ్వు నా పుస్తకం ఆవిడ చదవటం లేదంటే వాట్ డు యూ మీన్? అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో క్వాలిటీ ఉన్న పుస్తకాలు కొన్నైతే వస్తున్నాయి. అది 10% అనుకుందాం. డెఫినిట్‌గా. దేర్ ఆర్ నో పర్సెంటేజెస్. యెస్. సో, క్వాలిటీ బాగుంది పుస్తకంలో అంటే హ్మ్. ఆహ్, ఈ పంపిణీ అనేది గూడా ఒకటుంటుంది గదా! పుస్తకాల పంపిణీ అనేది గూడా ఒకటుంటుంది. యెస్. దాని మీద ఇప్పుడు పుస్తకాల పంపిణీ మీద, ప్రచురణల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా జరుగుతుందంటారు తెలుగులో? పంపిణీ లేదు. పంపిణీ చతికిల పడింది కదా! పంపిణీ చతికిల పడిందంటే ఉన్నవాళ్ళు నేను మళ్ళీ ఇట్స్ అగైన్ కాంట్రోవర్షియల్ థింగ్‌లోకి నువ్వు లాగుతున్నావు నన్ను. బట్ ఎనీవే 2, 3 పెద్ద సంస్థలున్నాయి. వాళ్ళందరూ ఏం చేశారు? మొదట వాళ్ళు అమ్ముకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక ప్రాంతంలో, ఒక కాలంలో, ఒక నిర్ణీత కాలంలో సమాజానికి ఇలాంటి సాహిత్యం కావాలన్నది వాళ్ళేదో ప్రెజర్ చేసుకుంటూ దాని ప్రకారం వాళ్ళేసుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో సాంకేతికంగా మనకి ఇందాక నేనన్నట్టుగా మద్రాసు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ లేదు ఆ రోజుల్లో. పుస్తకాలును, సినిమాలు, డాన్సులు, డ్రామాలు తప్పితే ఈ డిజిటల్ మీడియా, ఆన్‌లైను, ఇంటర్నెట్, వెబ్‌లు, ఐఓటీలు ఇవేవి లేవు ఆ రోజుల్లో. ఫేస్‌బుక్ లేదు, ఇంకోటి లేదు. రైట్. సో, ఆ రోజుల్లో ఏమయ్యేది పుస్తకాలు చదువుకోవడం ఒక పద్ధతిగా ఉండేది. సో, పుస్తకాలు ఎప్పుడైతే చదువుతున్నానో తర్వాత లెండింగ్ లైబ్రరీస్ మొదలైనయి. లెండింగ్ లైబ్రరీస్ మొదలైనప్పుడు ఏమైందంటే 10 మంది 10 కాపీలు కొనుక్కునే సందర్భం అంటే అప్పటికేమున్నాయి మామూలుగా మనకి రూ. 2, రూ. 5, రూ. 10 మాక్సిమం. అంతే శరత్ సాహిత్యం సెట్ బహుశా ఆ రోజుల్లో నాకు గుర్తున్నంత వరకు రూ. 50, రూ. 60 ఉండేది. అదే సూర్యనారాయణ నిఘంటు మహా అయితే రూ. 100 ఉండేదేమో. అంటే 3 వాల్యూమ్స్ అనుకుంటానది. సో, దీనిలో ఆలోచించినప్పుడు మనకి ఇక ఒక పాఠకుడు అలా పుస్తకాలు కొనుక్కునే సందర్భంలో వచ్చి, లేదు ఈ ఈ ఈ రూ. 2 పుస్తకం అక్కర్లేదు. నువ్వు చదివితే పావలాతో నీకు ఈ నవల నువ్వు చదువుకోవచ్చు. అంటే నువ్వు అక్కడే నిలబడి చదువుకోవడం ఒక పద్ధతి. ఇంటికి తీసుకెళ్ళి చదువుకొని తీసుకొచ్చి ఇచ్చేయడం ఇంకో పద్ధతి. ఆ రోజులంతా రూ. 5, రూ. 10 డిపాజిట్ చేస్తే నీ పరిచయాన్ని బట్టి, నీ ముఖానందాన్ని బట్టి వాడు లైబ్రరీ ఇవ్వడు. ఒక పుస్తకంతో మొదలయ్యేవాడు. 3, 4, 5, 10 అలా ఇచ్చేవాడు. ఈ లెండింగ్ లైబ్రరీలు ఎంతవరకు ఉన్నాయంటే ఆహ్, నేను పేర్లు చెప్పను కూడా. విజయవాడ నుంచి ఆంగ్ల సాహిత్యం కోసం మద్రాసుకొచ్చి నా దగ్గర కూర్చొని నాతో పాటు నేను తీసుకెళ్ళి పరిచయం చేసి 10, 15 పుస్తకాలు, ఒక్కోసారి 25 పుస్తకాలు సంచిలో వేసి
వాళ్ళు తీసుకెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ చేసే అంత స్టేజ్కి వచ్చేవాళ్ళు మెడ్రాస్లో రాణి బుక్స్ ఉండగా. సో వీడియో పార్లర్లు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, సివీలు, డివిడీలు. ఇదివరకు టీవీలు మనకి ముందు హాల్లో ఒక చోటే ఉండేది. ఇప్పుడు టీవీ ఏమైంది, హాల్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళింది. అంటే హాల్లోనూ ఉంది, బెడ్రూమ్లోనూ ఉంది. ఇవి రెండు కాకుండా ఈ రోజుల్లో ఏమైంది, అది మీ జేబులోకి వచ్చింది. సో ప్రతి వాడికి జేబులో ఉంది. అది ఇదివరకు అయితే 34 ఏళ్ళు దాటిన తర్వాత ఉండేదేమో అది. ఇప్పుడు ఏమైంది, 10 ఏళ్ల పిల్లలకు కూడా అది ఇస్తున్నారు. సో వాడికి ఏమైంది, ఎంటర్టైన్మెంట్ వాడికి దాదాపు స్విచ్ చేస్తే ఎంటర్టైన్మెంట్ వాడికి. చదివేటప్పుడు ఏమవుతుందంటే పుస్తకం చదవాలంటే వాడు తన జీవితంలో తన అనుభవంలోంచి వచ్చిన దానిలోంచి ఆకళింపు చేసుకుని ఆ వాక్యానికి, ఆ పదానికి, ఆ వాక్యానికి, ఆ పారాగ్రాఫ్ కి, ఆ పేజీకి, ఆ కథకి, ఆ సీక్వెన్స్ లో ఆ క్యారెక్టర్ ని అతను జీర్ణం చేసుకుని అర్థం చేసుకోవడానికి బుర్ర ఉపయోగించాలి. అంతేగా, అది లేకపోతే నీకు అది కథ అర్థం కాదు కదా. అది ఒకవైపు. రెండో వైపు ఇప్పుడు అవతల ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అగైన్ ఐఎమ్ నాట్ కోటింగ్ నేమ్, అవతల ఆర్గ్యుమెంట్ ఏంటంటే చదవలేని వాడు 10 రూపాయలు పెట్టి చదవలేని వాడు పావలాకి చదువుకుంటున్నాడు కదా, అంటే పుస్తకం ఆ మేరకు అందింది కదా అని. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మొన్న కూడా ఎవరో అడిగారు నన్ను, ఎక్కడ ఆన్లైన్ లో ఏదో ఐజీలోనే ఎవరో అడిగారు, అందరూ పుస్తకాలు కొనుక్కుని చదవలేరు కదా అని. చదవలేరు కాబట్టి పీడిఎఫ్లు ఇచ్చేయమంటావా, అతను పీడిఎఫ్లు అడిగాడు. సో ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న పెద్ద ఇదేంటంటే, అలానే కొన్ని టెలిగ్రామ్‌లో, వాటిల్లో, వాట్సాప్‌లో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో జరిగేదంటే వాళ్ళేంటంటే, ఇప్పుడు పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళేంటంటే మేము సంఘ సేవ చేస్తున్నాం, మేము తెలుగు సేవ చేస్తున్నాం అన్నది వాళ్ళ అభిప్రాయం. నిజమే, నువ్వు సేవ చేస్తున్నావు. ఎవడు సేవ చేస్తున్నావు? ఎవడు కడుపు కొట్టి నువ్వు సేవ చేస్తున్నావు? ఇప్పుడు అదేదో చేస్తున్నావు. ఇప్పుడు ఈ రోజు పుస్తకాల సంగతి వదిలేసాయి, పత్రికలు. ఈ రోజు పత్రికలు ఎందుకని లేవు మనకి? అన్ని పీడిఎఫ్‌లు దొరుకుతున్నాయి కదా పత్రికలన్నీ కూడా దాదాపుగా. వద్దు అని అన్నా కూడా నువ్వు వెళ్లి చేసుకుంటున్నావు కదా. మరి వాళ్ళు అంతంత వ్యవస్థలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు దినపత్రికలు తీసుకొస్తున్నారు, వారపత్రికలు తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ ఆ స్టాఫ్ అందరికి జీతాలు ఇవ్వాలి. నువ్వు ఇక్కడ చేస్తే దీని మీద నేను ఇంకో ప్రశ్న కూడా రైజ్ చేస్తాను. చాలా మందికి ఇది నచ్చదు నేను చెప్పడం, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. తెలియనప్పుడు నేను కూడా పొరపాటు చేశాను మొదట్లో. ఇప్పుడు మానేశాను పూర్తిగా. అదేంటంటే, ఇప్పుడు నా కవిత పడిందండి. ఉదాహరణకి నా కవిత సాక్షిలోనో, వివిధలోనో, లేకపోతే పత్రికలు పడింది. నమస్తే తెలంగాణలోనో ఏదో పత్రికలో నాది పడింది, ప్రజాశక్తిలోనో ఏదో పత్రికలో, నా విశాలాంధ్రలోనో నా కవిత ఏదో పడింది, లేదా నా కథ పడింది. కథ పడిన వెంబటే ఏం చేస్తానంటే, ఆ రోజు తెల్లవారుజామున 4:30 నుంచి వెయిట్ చేస్తాను నేను దానికోసం. వచ్చిందా, అప్లోడ్ చేశారా, అప్లోడ్ చేయలేదా. ఆ అప్లోడ్ చేసిన మరుక్షణం దాన్ని డౌన్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన మరుక్షణం దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుని తిన్నగా తీసుకెళ్ళిపోయి ఫేస్బుక్ లో పెడతా దాన్ని. ఫేస్బుక్ లో ఏమని పెడతాను నేను, ఫేస్బుక్ లో నేను ఇమేజే ఉండేది. ఈ పేపర్ కి నీకు ఉండేది ఇమేజే, నీకు టెక్స్ట్ రాదు అందులో. సో ఈ ఇమేజ్ తీసుకెళ్ళి అందులో పెట్టేస్తాను. ఆ ఇమేజ్ తీసుకుని అందులో పెట్టుకున్న తర్వాత అక్కడ నేను రాసుకుంటాను. ఇదిగో బాబులు, అమ్మలు, తల్లులు, ఇదిగోండి మిత్రులారా, నేను రాసిన అద్భుతమైన కవియే, మీరు చదివి తరించండి, మీ జన్మ ధన్యం అని చెప్పి ఏం చేస్తాను, దాన్ని పోస్ట్ చేసేస్తా అక్కడ వెమటే. ఈ లోపు వాడికి ఇంటికి ఆ పేపర్ కూడా వెళ్ళదు. అదేదో వాడి సర్క్యులేషన్ లో వాడు ఎవరి దగ్గర ఉంటుంది. వాడు పెట్టేసుకుంటాడు. ఆ బ్రౌజర్ విండోస్ లో అయితే WR, దీనిలో అయితే మ్యాక్ లో అయితే Ctrl+R ఏదో కొడతాడు. కొట్టే లోపు 100 లైకులు పడిపోతాయండి దానికి. వాడు ఏం చదివాడో మనకు అర్థం కాదు. పైగా ఇంకోటి ఏంటంటే, ఇమేజ్ లో నీకు నీకు ఆ రెజల్యూషన్ ఉండదు, అక్షరం కనపడదు. అప్పుడు కింద వాడు ఎవడో అడుగుతాడు, సార్ లింక్ ప్లీజ్, అక్షరాలు కనపడటం లేదు, మాకు పీడిఎఫ్ ఇవ్వచ్చు కదా అంటే, వీడు చెప్తాడు నువ్వు ఇన్బాక్స్ మెసేజ్ చేయి అంటాడు. వాడు ఇన్బాక్స్ మెసేజ్ చేస్తాడు. ఇంకో కొంచెం అతి తెలివిగా వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు ఇమేజ్ పెడతారు, ఇమేజ్ పెట్టి ఊరుకోరు, ఆ పైన టెక్స్ట్ మొత్తం ఇస్తారు. వాడు రాసిన కవితని మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి వాడి దగ్గర ఒరిజినల్ టెక్స్ట్ ఎవరికైతే ఎడిటర్ డెస్క్ పంపిస్తాడు కదా, అది మొత్తం ఆ సెంట్ మెయిల్ లోంచి తీసి బయటకు లాగి కాపీకి చేసి దాన్ని అక్కడేమో Ctrl+C, ఇక్కడేమో Ctrl+V కొడతాడు. కొట్టి కింద ఇమేజ్ పెడతాడు. అంటే ఒరే, నేను రాసింది ఫలానా పత్రిక వాడు వేసుకున్నాడు, నమ్ము, ఆ పత్రిక వేసుకుంది కదా ఇదే అని వేస్తాడు. ఎంతవరకు కరెక్ట్ అది? వాళ్ళు అంతంత జీతాలు ఇచ్చి 5,000, 10,000, 25,000, 50,000 జీతాలు ఇచ్చి అద్దెలు కట్టుకుంటూ పేపర్ కొనుక్కుని వాళ్ళే ఒకవైపు అలో లక్షణ అని ఇబ్బంది పడుతూ ఉంటే, నువ్వు తీసుకొచ్చి అసలు కొనేవాడిని కొననివ్వవు.
ఇక్కడ చాలా మందికి చెప్తా నేను. అవును సార్, నిజమే సార్ అంటారు. ఒకళ్ళిద్దరు పాపం 1, 2 రోజులు ఆపుతారు. మూడోసారి వాళ్ళకి ఆగదు. వచ్చి పడిపోతుంది. పడిపోయినప్పుడు గూడా వాళ్ళు అనుకుంటారు, అనిల్ గారు చూడకుండా ఉంటే బావుండే. అప్పు తీసుకున్నవాడు ఈ వీధి కాకుండా అవతల వీధిలోకి మొహం తప్పుకొని వెళ్తాడు చూసావా అలా. నేను గూడా ఏం చేస్తానంటే అలాంటి పోస్టులు చూసి చూడనట్టు వెళ్ళిపోతాను. నేను అక్నాలెడ్జ్ గూడా చేయను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ కవికో, రచయితకో, రచయిత్రికో, వ్యాసకర్తకో, వ్యాసకర్తినికో ఎవరికో వాళ్ళకి చెప్పే ఉంటా నేను. ఇది పద్ధతి కాదు, ఇలా వద్దు. వాళ్ళకి చెప్పే ఉంటాను నేను. చెప్పినా కూడా వాళ్ళు అవును సార్, అలాగేనండి అని అంటారు. పాపం ఒక వారమో, 2 వారాలు ఆగుతారు. ఆగిన తర్వాత వాళ్ళకింక ఆగదు. దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. మరి వాడేమవ్వాలండి? వాడు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకొని, లేదా 10 కోట్లే కావచ్చు. మీరు నిజంగా మీకంత సేవ చేయాలనుంటే, ఓ 10 కాపీలు కొనండి. 10 కాపీలు కొన్నప్పుడు ఆ ప్రచురణకర్త దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి, "అయ్యా బాబు, నేను 10 కాపీలు కొంటాను. 10 కాపీలు ₹1000 అవుతాయి కదా! ఇది కాపీకి ₹100 అయితే నాకు డిస్కౌంట్ ఇవ్వండి. నేను ఎవరికో ఉచితంగా పంచిపెడతాను." పంచిపెట్టండి. అలా పంచిపెట్టేవాళ్ళు ఆయన దేవినేని మసూనరావు గారు ఉన్నారు విజయవాడలో. అలా పంచిపెట్టేవారు ఆయనెవరు, వైజాగ్‌లో పరవస్తు ఆయనున్నాడు. అలా మా తిరుపతిలో మాకు కోట పురుషోత్తం ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సినయి మంచి మేము చేయగలిగింది ఇదే అని చెప్పి వాళ్ళకి సమయము, సందర్భం అన్నీ ఉన్నప్పుడు ఎవరికేం కావాలో ఆ పుస్తకాలన్నీ వాళ్ళు పంచిపెడుతూనే ఉన్నారు. రాజా ఫౌండేషన్ అని ఉంది రేణిగుంటలో అనుకుంటాను. వాళ్ళు చేస్తున్నారు ఈ పుస్తకాలన్నీ. ఆ సందర్భంలో ఈ పుస్తకాలని వాళ్ళు అమ్మడానికి కుదరలేదు. ఎందుకంటే టైమ్స్ హావ్ చేంజ్డ్. దాంతో పాటు వాళ్ళు మారాలి. మారల వాళ్ళు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మారలేదు. కానీ వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అలానే నిలబడ్డాయి. ఇన్‌ఫాక్ట్ నిలబడడం కాదు, అవి పెరిగినియి. జీతాలు పెరిగినియి, అద్దెలు పెరిగినియి, కరెంటు వాడు ప్రభుత్వం పెంచుతూనే ఉంది. ఇంకో టాక్సులు పెంచుతూనే ఉన్నాయి. అన్నీ పెంచుతూనే ఉన్నాయి. సో, డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? సో, అమ్మినట్టుగా వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ ఇన్‌స్టిట్యూషన్స్‌కి, వాళ్ళ ఎంటిటీకి సరిపడేట్టుగా వాళ్ళు చూసుకున్నారు. ఈలోపు పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మిగతాయన్నీ వచ్చినాయి. సో, వాళ్ళందరూ చతికిల పడ్డారు. సో, ఆ పెద్దవి ఎప్పుడైతే అంతకుముందు పర్ఫెక్ట్‌గా పనిచేసినియి కూలిపోయినాయి సంస్థలన్నీ. కూలిపోయినాయి అంటే దే ఆర్ మోర్ ఆర్ లెస్ డిస్‌ఫంక్షనల్ అయినాయి. ప్రత్యేకంగా మనకేంటంటే మన తెలుగు రాష్ట్రాలకి 2 రాష్ట్రాలుగా విడిపోయేటప్పటికి అదొక పెద్ద ఇబ్బందయిపోయింది.